This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. భారీగా వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రజల భద్రతే లక్ష్యమన్న సిపి గౌసాలం. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ కొరడా, అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత. కరీంనగర్లో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత. మరణించిన కుటుంబాల పరామర్శ. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన 6గురిని అరెస్టు చేశారు. వీరితో పాటు 33 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి, శ్రీనివాస్, కోటేశ్వర్, జాన్ రెడ్డిలతో పాటు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ రివార్డు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. నగర వ్యాప్తంగా 2 టౌన్ CCS పోలీసులు వాహన తనిఖీలు చేస్తూ ఉండగా వీరు పట్టుబడ్డారని గౌసాలం తెలిపారు. అదుపులోకి తీసుకుని విచారించగా కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిధిలో 12,27,000 రూపాయల విలువైన 33 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు చెప్పారు. ఈ దొంగతనాలకు సంబంధించి మొత్తం 6 పోలీస్ స్టేషన్లలో 22 కేసులు నమోదు చేశామన్నారు. పంతుల నవీన్, పెంటి బాలు, పెద్ది నాగరాజు, చిందం సాయి ప్రసాద్, తోట మధు, కుంబాల సురేష్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 33 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. సో దీస్ 6 పీపుల్స్ వీళ్ళు లాస్ట్ 6 మంత్స్ నుంచి కరీంనగర్ టౌన్ అండ్ నేబరింగ్ టౌన్ ఏరియా అండ్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇది దొంగతనం చేస్తున్నారు. అండ్ దీంట్లో మన కరీంనగర్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్ కలిపి టోటల్ 22 కేసెస్ ఉన్నాయి. ముఖ్యంగా 1 టౌన్ పొల్యూషన్ లో 11 బైక్స్ 6 కేసెస్ లో, 2 టౌన్ పొల్యూషన్ లో 9 బైక్స్ 8 కేసెస్ లో, 3 టౌన్ పొల్యూషన్ 1 బైక్ ఇన్ 1 కేస్, రూరల్ పొల్యూషన్ 2 bikes in 2 cases, Kottapalli, and all this arrested accused mostly they are native of Telangana, some of them of Karimnagar district, Bhopalpalli district, Sircilla district, and one from Mahbubnagar also. They are working as వర్కర్స్ అండ్ లేబరర్స్ హియర్. వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒక పాత కీ ఉంది, స్ప్లిటర్ బైక్ కి. అది యూజ్ చేసుకొని దే టార్గెట్ పబ్లిక్ ఏరియాస్, ఎక్కడైనా ఎక్కువ పార్కింగ్ ఉంటాయి, బైక్ పార్కింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ హాల్స్, దెన్ మార్కెట్ ఏరియా, తర్వాత బస్ స్టాండ్ ఏరియా. ఆల్ దిస్ పబ్లిక్ ఏరియాలో ఎక్కడైనా బైక్ పార్కింగ్ ఎక్కువ ఉంటాయి, అక్కడ వాళ్ళు ఇది ఓల్డ్ కి యూజ్ చేసుకొని బైక్ దొంగతనం చేస్తున్నారు. ఆ తర్వాత కాంటాక్ట్ వాళ్ళకి ఉన్న దగ్గర కాంటాక్ట్ పర్సన్స్ కి అమ్మిస్తారు. అండ్ ఎవరికి అమ్మిస్తున్నారు వాళ్ళు రిమోట్ ఏరియా విలేజెస్ లో ఇది వాడుతున్నారు. కరీంనగర్లో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాలతో నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను కూల్చివేశారు. సుభాష్ నగర్ హాస్టల్ వద్ద కోర్టు ఆదేశాలతో నిర్మాణంలో ఉన్న ఇంటిని పూర్తిగా కూల్చివేశారు. అదేవిధంగా అలుగునూరులో అనుమతి లేకుండా రేకుల షెడ్డులో గదిని నిర్మించి కిరాణా షాప్ను నిర్వహిస్తున్న సదరు యజమానికి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో మున్సిపల్ అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు డీసీపీ బషీర్, ఏసీపీ వేణు,
టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాజ్ కుమార్, తేజస్విని, సంధ్య, డిజాస్టర్ మేనేజ్మెంట్ సభ్యులు ఇమ్మడోజు విజయ్, లక్ష్మణ్, హరీష్, ప్రణయ్ పాల్గొన్నారు. ప్రముఖ వైద్యుడు స్వర్గీయ భూమిరెడ్డికి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటీవల మరణించిన భూమిరెడ్డి కుటుంబ సభ్యులను కవిత ఆయన నివాసంలో వైద్యులు సూర్యనారాయణ రెడ్డి, సుధా, రమ, రవీందర్ రెడ్డితో కలిసి పరామర్శించారు. ఆనాడు ప్రధాని నెహ్రూకు ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స చేశారని గుర్తు చేశారు. వైద్య రంగానికి ఎన్నో సేవలు అందించిన డాక్టర్ భూమిరెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించుకోవాలని కోరారు. ఆనాడు మారుమూల ప్రాంతంగా ఉన్న కరీంనగర్లో యూరాలజీ, న్యూరో సర్జరీ సేవలను ఆయన అందుబాటులోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. భూమిరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇప్పించేలా బండి సంజయ్ కృషి చేయాలని కోరారు. కరీంనగర్లో భూమిరెడ్డి సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం తను ఆల్మోస్ట్ నెహ్రూ గారి టైం నుంచి కూడా వారితో పాటు కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. నెహ్రూ గారి చివరి క్షణాల్లో కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో వారిని ట్రీట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత కరీంనగర్లో ప్రభుత్వ డాక్టర్లు లేనటువంటి సందర్భంలో సర్జరీ అంటే భూమిరెడ్డి సారే అనేటటువంటి పేరు తెచ్చుకొని ప్రజలకు ఒక నమ్మకం కల్పించి వైద్య వ్యవస్థ మీద చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఆనాడు విదేశాలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నా కూడా విదేశాలకు పోకుండా ఇక్కడే ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడే అనేక సంస్థల్ని కూడా ఆయన స్థాపించడం, కరీంనగర్లో మరి రెడ్డి హాస్టల్ లాంటి వాటిని కూడా దగ్గరుండి స్థాపించి సేవా కార్యక్రమాలు అందించడం, ఇవన్నీ కూడా మనం చూసినాం. మరి భూమిరెడ్డి గారి వ్యక్తిత్వం గురించి నేను ఎంత చెప్పినా చాలా చిన్నదాన్ని కాబట్టి సరిపోదు. అందుకే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా భూమిరెడ్డి సార్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. దానికి కంప్లీట్గా మా తరఫు నుంచి మద్దతు ఉంటుంది. ఈ స్థానిక ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు కూడా ఈ డిమాండ్కి మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వంలో వారు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఆనాటి పెద్ద మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి సేవా గుణం అదంతా కూడా ఈ తరం కూడా నేర్చుకొని ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. మరి కరీంనగర్లో వైద్య విద్య, వైద్య కళాశాల, వైద్యానికి మారుపేరుగా నిలిచినటువంటి భూమిరెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ప్రభుత్వ అంధుల పాఠశాలకు అండగా నిలుస్తామని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. పాఠశాల ఆవరణలో లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సౌజన్యంతో దివ్యాంగురాలు హెలెన్ కెల్లర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వీసీ ఉమేష్ కుమార్ అందజేశారు. యూనివర్సిటీ సిబ్బంది శ్రీకాంత్, సంతోష్ మారుతీలు తమ వంతుగా 2,000 అందించారు. అంధుల మెదడు చురుకుగా పనిచేస్తుందని, వారు ఏకాగ్రతతో చదివితే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వీసీ తెలిపారు. అంధుల పాఠశాలను శాతవాహన యూనివర్సిటీ దత్తత తీసుకుని తమ అధ్యాపకులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతివాదుల జాబితాలో ముందు నిలిచిన చెవిటి అంధురాలు హెలెన్ కెల్లర్ అని లీడ్ ఇండియా అధ్యక్షులు బుర్రా మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే తొలి యూనివర్సిటీ డిగ్రీ పొందిన చెవిటి అంధ మహిళగా రికార్డు నెలకొల్పారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీసీ ఉమేష్ కుమార్తో పాటు లీడ్ ఇండియా అధ్యక్షులు బుర్రా మధుసూదన్ రెడ్డి, హెచ్ఎం భాస్కర్, మహేందర్ రెడ్డి, సురేందర్, ఉపాధ్యాయులు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, సరళ పాల్గొన్నారు.
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ కరీంనగర్లో పర్యటించారు. బొమ్మకల్లో ఎంఆర్పీఎస్ నాయకులు గోష్కి శంకర్, అజయ్లను ఆయన పరామర్శించారు. ఇటీవల వీరి తల్లి గోష్కి లక్ష్మి అనారోగ్యంతో మరణించింది. లక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణతో పాటు ఇంజం వెంకటస్వామి, బెజ్జంకి అనిల్, దండు వరలక్ష్మి, రాజయ్య, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిని విమర్శించే స్థాయి రసమై బాలకిషన్ కు లేదని రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం ప్రధాన కార్యదర్శి సముద్రాల అజయ్ అన్నారు. కరీంనగర్లోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మానకొండూరు నియోజకవర్గానికి కవ్వంపల్లి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాజీ ఎమ్మెల్యే రసమై బుడుబుక్కల మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మానకొండూరు ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తుంచుకొని మెలగాలని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని ఆరోపించారు. భవిష్యత్తులో కవ్వంపల్లిని విమర్శిస్తే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సముద్రాల అజయ్తో పాటు నాయకులు సుద్దాల లక్ష్మణ్, గోష్కి శంకర్, పలువురు దళిత సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. మాజీ మానకొండూరు శాసనసభ్యులు రసమై బాలకిషన్, మరి మీరు కవ్వంపల్లి సత్యనారాయణ పైన అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా మరి మానకొండూరు ఎమ్మెల్యేపై కవ్వంపల్లి సత్యనారాయణపై మీరు గతంలో కూడా మరి ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, అన్న మీరు దళితులే, అందరం కూడా ఒక దళిత జాతి బిడ్డగా మీరు చేసినటువంటి పనులు మానకొండూరు ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడిచ్చిరో మీకు అర్థమై ఉండాలి. ఎందుకంటే మీరు మానకొండూరులో పనికిరానే మానకొండూరు ప్రజలు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించారు. మరి అలాంటప్పుడు మళ్ళీ మీరు సిద్దిపేట అక్కడెక్కడన్నా సిద్దిపేటలో ఉండక మీరు మానకొండూరులోకి వచ్చి మానకొండూరులో మరి కవ్వంపల్లి సత్యనారాయణ పైన మీరు కమిషన్ నారాయణ అని మాట్లాడుతూ ఉన్నారు. అన్న మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీరు గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇచ్చిరా? మరి మంకమ్మ తోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో గల హిందూ శ్మశాన వాటికలో పలువురు దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన 2 దహన మండపాలు, 1 శాంతి మండపం, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, కర్మకాండ నిలయ భవనాలను లయన్స్ క్లబ్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా మేచినేని రామేశ్వరరావు, కార్యదర్శి ఎడవెల్లి రాజారెడ్డి, కోశాధికారి గుండోజు వేణుగోపాల్ను ఎన్నుకున్నారు. క్లబ్ డిస్టిక్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు, ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ చిద్ర సురేష్, ఎన్నికల అధికారి ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ అనంతుల శివప్రసాద్లు హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంకమ్మ తోట క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని నడిపెల్లి వెంకటేశ్వరరావు అన్నారు. సొంతిల్లు లేని వారికి శ్మశాన వాటికలోని ఈ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉపకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్గధామ్ హిందూ శ్మశాన వాటిక చైర్మన్ మల్లికార్జున రాజేందర్, మంకమ్మ తోట లయన్స్ క్లబ్ అధ్యక్షులు లైన్ బూర్ల విద్యాసాగర్, కార్యదర్శి రవీందర్ రాజు, కోశాధికారి విశ్వనాథం మరియు పలువురు లయన్స్ క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు.
అంతరిక్షంలో అడుగిడిన భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాకు అభినందనలు తెలుపుతూ కరీంనగర్లో పలు కార్యక్రమాలు రూపొందించారు. నగరంలోని విద్యానగర్లో గల సువిద్య ఉన్నత పాఠశాలలో వ్యోమగామి శుభాంశు శుక్లాకు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 41 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండవ భారతీయుడు శుభాంశు కావడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని పాఠశాల కరెస్పాండెంట్ మట్టతిల్ బాబు అన్నారు. విద్యార్థులందరూ తమ అభిప్రాయాలను తెలుపుతూ భవిష్యత్తులో ఏవైనా సాధించడానికి శుభాంశు లాంటి వ్యక్తులు స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జ్ శేషుమణి, ప్రిన్సిపల్ మధుకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. I extend my heartfelt congratulations to all the proud Indians over there for this great achievement of ISRO and our very own Indian Shubhanshu Shukla being a part of it. This type of achievements generally fill us with a lot of motivation and spirit to do greater things and make the biggest missions possible. So we are all proud of you and eager to see and celebrate many more achievements like this. This achievement means so much to us as Indians when we talk about the making the impossible possible. The one and only name shines bright is ISRO, which is our very own Indian Space Research Organization. ISRO's continued success reminds the world of India's growing strength in space research and technology too. Every mission not only breaks new scientific ground but also unites us in pride and belief in our nation's capability. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో సరికొత్త ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నువా 2.0 పేరిట చేపట్టిన ప్రదర్శనను ప్రముఖ మోడల్స్ ప్రారంభించారు. నూతన కలెక్షన్స్తో బంగారు, వెండి ఆభరణాలు లభిస్తాయని మలబార్ ప్రతినిధులు తెలిపారు. కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆషాఢం ఆఫర్స్లో భాగంగా ఆభరణాలను 30% తగ్గింపు ధరలకు అందిస్తున్నామని చెప్పారు. 30 ఏళ్లుగా జ్యువెలరీ రంగంలో మలబార్ గోల్డ్ తనదైన ముద్ర వేసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ ప్రతినిధులు, ఉద్యోగులు, మోడల్స్ పాల్గొన్నారు. First of all, I would like to thank all of you who are gathered here for this beautiful launching of our new collection Nuva 2.0. This is a new concept from Malabar Gold and Diamonds. Since we are trying to launch in regular intervals of new collections. So this is Nuva 1 is already launched before 1 year. So this is the latest version of that. So I would like to welcome you all peoples of Karimnagar to have a look and feel the ornaments, and just to see also it's not a problem. Just if you come even for a visit, it's not an issue. We will welcome you all with a good service and all. So we have plenty of offers like this is the Ashadam time, so hopefully we are giving up to 30% discount for the diamond, and for uncuts, gold, precious, we are giving like flat 30%. It's a never before offer. I have visited the showroom of Malabar. They have launched the new collection of Nuva, which is providing 30% off. Please visit the store, and it's giving very beautiful collection. I have liked the collection, and I expect you to visit the store and just recommended it. కరీంనగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో నోవా కలెక్షన్స్ 30% డిస్కౌంట్ నడుస్తుంది. ఆషాఢం ఆఫర్స్. ప్లీజ్ విజిట్ ఇన్ కరీంనగర్ మలబార్ స్టోర్. జూన్ 29వ తేదీన తలపెట్టిన మాదిగ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మాదిగ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో తిమ్మాపూర్ మండల సంఘ నాయకులు పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలలో ఉన్న మాదిగ ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సన్మానం చేయనున్నామని చెప్పారు. ఇటీవలే నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు మాదిగ ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాదిగ అఫీషియల్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఎల్కపల్లి సంపత్, పారునంది జలపతి, రెడ్డిగాని రాజు, అలువాల కుమార్, రాచపల్లి ప్రసాద్, కోయడ మురళి, బోయిని సంపత్, అలువాల అనిల్, మొలుగూరి సంపత్, వడ్లూరి రాజేందర్ పాల్గొన్నారు. అఫీషియల్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదిగ బిడ్డలైన ఆల్ పార్టీలకు సంబంధించిన మాదిగ ఎమ్మెల్యేలందరికీ మాదిగ అఫీషియల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి వాళ్ళకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ బిడ్డలైన 8 మంది గౌరవ ఎమ్మెల్యేలకు ఆత్మీయ కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని పెద్ద ఎత్తున సన్మానించడం కొరకు తిమ్మాపూర్ మండల కేంద్రంలో నేడు వారి ప్రతి మండలం నుండి ప్రతి గ్రామం నుండి మాదిగ బిడ్డలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ రోజున పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. 29 ఆదివారం రోజున మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ప్రతి మాదిగ సోదరులు అందరూ కూడా ఇంటికి ఇళ్ళకు చొప్పున మరి అలుగునూరు ఉన్నతి ఫంక్షన్ హాల్కు వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఏబిసిడీల వర్గీకరణ కానీ ఈనాడు మాదిగలకు ఏదైతే మంత్రివర్గంలో కూడా మరి వడ్లూరు లక్ష్మణ్ మాదిగ గారికి స్థానం కల్పించడం అనేది మరి హర్షించదగ్గ విషయం. దానికి మరి మాదిగ బిడ్డలైన అందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు హాజరు కావాలని మరి కోర్టు చౌరస్తా నుండి బైక్ ర్యాలీ ఉంటుంది. అందరూ కూడా 10 గంటల వరకే మరి ఇది కోర్టు వద్దకు చేరుకొని అక్కడ నుండి మరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుండి మరి అలుగునూరు చౌరస్తా వరకు అలుగునూరు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మాట్లాడారు. మండలంలోని 416 ఇళ్లు మంజూరు కాగా 90 ఇళ్లు రావాల్సి ఉందన్నారు. నియోజకవర్గంలో రసమై కనుమరుగు కాకుండా ఉండేందుకే ఆరాట పడుతున్నారని చెప్పారు. ఆయన చేసిన ఆరోపణల్లో నిజం లేదని, నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని చెప్పారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పదవుల కోసం డబ్బులు తీసుకున్నది బీఆర్ఎస్ఏనని మండిపడ్డారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు బండారి రమేష్, మోరపల్లి రమణారెడ్డి, ఎస్ఎల్ గౌడ్, కొత్త తిరుపతి రెడ్డి, గుజ్జుల రవీందర్ రెడ్డి, సిరిగినేని కొండలరావు, చింతల లక్ష్మారెడ్డి, రెడ్డిగాని రాజు, పొన్నాల చిరంజీవి, పోలు రాము రమేష్, బండారిపల్లి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బాలకృష్ణ గారు ఇందిరమ్మ విషయంలో లబ్ధిదారుల దగ్గర ఇందిరమ్మ కమిటీ మెంబర్లు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు తీసుకొని వాళ్లకు లబ్ధిదారులకు మంజూరు చేయాలని చెప్పేసి నిన్న ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మేము అతన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఈ మా తిమ్మాపూర్ మండలంలో 416 ఇండ్లు మంజూరైనాయి. దాదాపు 80% వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకొక 4-5 రోజులు, వారం రోజుల తర్వాత ఇంకొక 90 ఇండ్లు రావాల్సి ఉన్నది. అవి ఇన్ఛార్జ్ మంత్రి మారడం వల్ల కొంచెం జాప్యం జరుగుతుంది. అవి కూడా ఈ 3-4 రోజులు అవి కూడా రావడం జరుగుతుంది. దాదాపు 80% వర్కులు ఇక్కడ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ 80% మంది ప్రోగ్రెస్ ఎవరైతే పని చేస్తుందో రసమై బాలకృష్ణ గారు మీరు రండి, మిమ్మల్ని తీసుకొని పోతాం. మరి ఆ లబ్ధిదారులు నిజంగా వాళ్ళు ఎలిజిబులా కాదా? ఈ ప్రజాక్షేత్రంలో మనం దీన్ని తెలుసుకుందాం. నిజాయితీగా పనిచేస్తాం. మా పని మేము చేసుకుంటూ పార్టీని కాపాడుకుంటూ మా నాయకులకు సేవ చేస్తాం. మేము పేద ప్రజలకు సేవ చేస్తాం. అట్లాంటి తత్వం మాది. ఇంకొకసారి ఇలాంటి అసభ్య పదజాలం వాడి ఎమ్మెల్యే గారి మీద చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. ఎక్కడన్నా ఒక్క ఇల్లు దూంచమని ఏదో మేము బీదస్తులమని మా ముఖం చూసి మమ్మల్ని మా బాధ వాళ్ళకి అర్థం చేసుకొని మాకు ఈ ఇల్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళ మీద ఇట్లా పైసలు తీసుకుంటారు, వాళ్ళు ఇస్తారు అని ఇట్లా ఆరోపణలు, ఇవి ఇట్లా అబద్ధాలు వద్దు. ఏదైనా ఉంటే కుళ్ళ మాట్లాడాలి. మేమైతే ఎవరికి ఇవ్వలే పైసలు. మాకు రూపాయలు లేవు, 5 రూపాయలు సుత్తలేదు, కట్టేంత స్తోమత సుత్తలేదు. మాకు ఇల్లు కట్టేంత స్తోమత లేకపోతే ఏదో సారు తిప్పలవాడి మా పేద బిడ్డలకు ఇల్లు మంజూరు చేసినందుకు పైసలు ఒకరికి ఇచ్చి లంచం ఇచ్చి
తీసుకుంటాను ఇల్లు కట్టిస్తాను అన్నది అది ఉత్తరే అబద్ధం ముచ్చట. అసంటి మాటలు మానుకోండిగా వీడికైనా. మాకు ఇల్లు కడదామంటేనే రూపాయలు మేము లంచాలు ఎక్కడికి ఇస్తాం, ఎవరికి ఇస్తాం? ఇవన్నీ అబద్ధం ముచ్చట సార్. ఇవన్నీ ఎవరు కానీ మీరు మానుకోండి. ఇట్లా బురద జరిగిన మాటలు మాట్లాడకండి. మేము ఏమి లేని వాళ్ళని మా బాధను చూసి మా సార్ తిప్పలబడి మేము ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు వచ్చినా మేము అపార్థం చేసుకోవాలి. అందరూ మనోళ్ళే అనుకొని అందరికి దండం పెట్టినాము, అందరికి మాట్లాడినాం, ఇస్తాం అన్నారు. కానీ వీళ్ళకు వాళ్ళకు అని ఏది నిర్బంధం చేయలేదు. అట్టి ఇట్లా ఉట్టించడం కూడా న్యాయం కాదు. మాకు ఇల్లు వచ్చిందంటే కూడా మాకు అన్నసంతో మాకు ఇల్లు ఇచ్చాము, ఎంతో తృప్తిగా జీవనం పూర్తయింది. మాకు ఇట్లా ఎందుకు కొట్టియాలి, ఎందుకు నూరు పోయాలి, అచ్చడి ఎందుకు ఎత్త కొట్టాలి, పక్కలు ఎట్లా బతకాలి మేము? గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో స్వామి వివేకానంద విద్యా పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీ సంతోషిమాత ఆలయంలోని అర్చకులు హరికిషన్ చేతుల మీదుగా అంగన్వాడీలో చేరే పిల్లలకు బాల వికాస్ అక్షరాభ్యాస అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 60 మంది పిల్లలకు ప్లేట్స్తో పాటు పండ్లను పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం యొక్క జాగ్రత్తలు, పిల్లల తల్లిదండ్రులకు హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం చేపట్టారు. పిల్లలను చక్కగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్స్ పొలాస రామ్కిరణ్, సిఏ ఎల్లంకి అనిల్ కుమార్, సురేంద్రబాబు, రమేష్ బాబు, విశ్వనాథుల ట్రస్ట్ చైర్మన్ తూడి కళ్యాణ్, అర్చకులు హరికిషన్, మాజీ సర్పంచ్ ఆకుల శంకరయ్య, అంగన్వాడీ సూపర్వైజర్స్, స్టాఫ్, స్వామి వివేకానంద విద్యా పరిషత్ ట్రస్ట్ సభ్యులు భీమ హరీష్, వెంగాల ప్రదీప్, గంగాధర మహేష్, వంగపల్లి చక్రధర్, కాసం హరీష్, రణదీప్, సంతోష్ పాల్గొన్నారు. డీసీసీ లీగల్ సెల్ మీడియా కన్వీనర్ సీనియర్ న్యాయవాది కొత్త ప్రకాష్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో కొత్త ప్రకాష్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని పలువురు న్యాయవాదులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు, జిల్లా కోర్టు పీపీ జూలూరి శ్రీరాములు, సీనియర్ న్యాయవాదులు సుధగోని జనార్దన్ గౌడ్, తునికి పవన్ కుమార్ రాజు, కటకం శ్రవణ్, చిట్టంపల్లి కిరణ్ కుమార్, పంజాల విజయ్ భాస్కర్, విలాసరావు, కొండూరి మహేందర్ గౌడ్, గుజ్జా సతీష్ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కు బుద్ధి రాలేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో సానుభూతి పొందడానికి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే కవ్వంపల్లిపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిజమైన లబ్ధిదారులను గుర్తించి తమకు ఇండ్లు కేటాయించారని లబ్ధిదారులు తెలిపారు. ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికీ లంచం ఇవ్వకుండా ఇండ్లు పొందామన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్ రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొమ్మెర రవీందర్ రెడ్డి, చిలుకూరి అనంతరెడ్డి, మాతంగి అనిల్, ఒడ్నాల నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ లబ్ధిదారులు పాల్గొన్నారు. 10 సంవత్సరాల కాలంలో మానకొండూరు నియోజకవర్గంలో విభజిత కరీంనగర్ జిల్లా గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం 4 మండలాలకు కలిసి 10 సంవత్సరాలకు 76 ఇండ్లు మాత్రమే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాత్రమే రసమై బాలకిషన్ పీరియడ్లో 76 ఇండ్లు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడం జరిగింది. ఈరోజు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం 17 నెలల కాల వ్యవధిలో ఓన్లీ గన్నేరువరం మండలానికి 307 ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ప్రజాప్రభుత్వానికి. మా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి కృషి వల్ల ఈరోజు ఒక సంవత్సరం కాల వ్యవధిలోనే 307 ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు ఓన్లీ గన్నేరువరం మండలానికి ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రోమోర్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. మండల కేంద్రంలో గ్రోమోర్ సెంటర్ను రైతులతో కలిసి వ్యవసాయ అధికారిని కిరణ్మయ్ ఆవిష్కరించారు. గ్రోమోర్ సెంటర్ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, మండలానికి చెందిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కిరణ్మయ్ అన్నారు. ఇలాంటి సెంటర్లు మరిన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, అఖిల, అనిల్, గొడుగు తిరుపతి, రైతులు, నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మనసాదేవి ఆలయంలో శుక్రవారం రోజున భక్తుల తాకిడి పెరిగింది. అపరూప లక్ష్మి అమ్మవారికి క్షీరాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి వచ్చి 108 జంట నాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేసి ఓడిబియ్యం పోసి ముడుపులు కట్టారు. మానస అమ్మవారికి, అపరూప లక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో 833 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. 10 సంవత్సరాలలో ఇసుక దోపిడీ చేసిన చరిత్ర రసమై బాలకిషన్కే దక్కుతుందని రవీంద్రాచారి అన్నారు. గోచి కట్టుకుని వచ్చిన రసమైకి ఫామ్ హౌస్ 100 ఎకరాల భూములు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి బోదేలు, రామిడి తిరుమల్ రెడ్డి, తాళ్లపల్లి నరేష్ గౌడ్, రామిడి తిరుపతి, సాయి దేవయ్య, రేమిడి శ్రీనివాసరెడ్డి, బుర్రా శ్రీకాంత్ గౌడ్, ద్యావ శ్రీనివాసరెడ్డి, కొండ్రా సురేష్, కనకం అశోక్ పాల్గొన్నారు. రసమయ్య గారు 2 సార్ల ఈ నియోజకవర్గం మనిషి కాకుండా, ఈ గ్రామాలతో ఎటువంటి సంబంధం లేకుండా ఈ మానకొండ నియోజకవర్గం గడ్డ 2 సార్లు రసమైని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ నియోజకవర్గ ప్రజలను నట్టేట ముంచి కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టే దౌర్భాగ్యం ఎవరైనా ఉన్నారంటే రసమై ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. 10 ఏళ్ల కాలంలో ఏ ఊర్లో ఈ 28 గ్రామాలు మానకొండ మండలం ఉన్నాయి. సిగ్గుండాలే మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి. ఏ ఒక్క ఊర్లో మీరు ఇల్లు ఇచ్చిరా? ఇవాళ మేము బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షంగా, పేదల పక్షంగా నిలబడి అర్హులకు ఇల్లు ఇచ్చింది. నిన్ను టార్గెట్ చేయాలంటే టెంట్ కూడా ఏయో బిడ్డ అని చెప్తా ఉన్నా. మా కార్యకర్తలు అర్హులు మేము సంబరాలు చేసుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి మా ఆడపడుచులను తీసుకొచ్చి మేము సంబరాలు చేసుకోవడానికి మానకొండ వస్తే నువ్వు పెద్ద తురుం ఖాన్ లెక్క లేనిపోయిన నా మీద అటాక్ చేయడానికి జనమత్తురాని నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొని పోలీసులను తెప్పించుకొని ఆర్భాటం చెప్పుకుంటే పేరు రాదు. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటాపోటీగా ధర్నాలు చేశారని జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కంది రాజిరెడ్డి బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రజలను మోసం చేసిందని తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తుంది బీజేపీ పార్టీయేనని చెప్పారు.
ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని మండల అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఇన్ఛార్జ్ పోలు సత్యనారాయణ, నాయకులు మియాపురం లక్ష్మణాచారి, మాచర్ల కోటేశ్వర్, రంగు సంపత్ గౌడ్, కత్తి ప్రభాకర్ గౌడ్, పోచంపల్లి శ్రీనివాస్, శీలం కుమార్, మీసా రమణయ్య, సాయి పాల్గొన్నారు. మానకొండూరు మండల ప్రజలు చాలా భయాందోళనకు గురైతా ఉన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ రెండు పార్టీలకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ప్రజలకు మనము లబ్ధి చేయడానుకున్నామా, మనం ఇక్కడ అల్లర్లు సృష్టించడానుకున్నామా? ఏమనుకుంటున్నారు మీరు అందరు కూడా? ప్రజలకు న్యాయం చేయడమే దిశగా మీరు ప్రయాణం చేయడం చెప్పేసి మీ అందరికీ సూచిస్తున్నా. ప్రజలందరినీ కూడా మీరు అందరు ఏ పథకం తీసుకొచ్చినా మీ అనుచరుల ద్వారానో మీకు సంబంధించిన వాళ్ళనో పెట్టుకోవడం, అది ఇచ్చుకోవడం మీకు బీఆర్ఎస్కి అయితేనేమి కాంగ్రెస్కి అయితేనేమి ఇద్దరికి కూడా అదే పరిస్థితి. వాళ్ళు అదే చేసిండ్రు, వీళ్ళు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఆ విధానాన్ని అవలంబించడం పక్కకు పెట్టండి. అధికారులను మీరు అంతా కలిసి ముందట ఉండండి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇవాళ పెడతాం రేపు పెడతాం అని చెప్పేసి సంవత్సరంన్నర దాటిపోయింది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లేవు. గ్రామాలల్లో ఆ ప్రజలందరూ ఎవరికి ఏం చెప్పుకోనో తెలుస్తలేదు వాళ్ళకు. గ్రామాలలో ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ అయితే సర్పంచ్ ద్వారా కానీ ఎంపీటీసీల ద్వారా వార్డు మెంబర్ల ద్వారా ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వస్తే ప్రజలకు రాజకీయంగా వాళ్ళ ద్వారా పోతాయి. మీరే వాళ్ళను ఈ పరిపాలనను పక్కబెట్టి మీ యొక్క కాంగ్రెస్ నాయకుల ద్వారా ప్రజలకు ఇలాంటి యొక్క పథకాలను ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయం? కరీంనగర్లోని టవర్ సర్కిల్ ప్రాంతంలోని పండ్ల వ్యాపారులు పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని టవర్ సర్కిల్ నుండి కోతిరాంపూర్ పోచమ్మ ఆలయం వరకు మహిళా వ్యాపారులు నెత్తిన బోనం ఎత్తారు. డప్పు చప్పుల నడుమ యాత్రగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. తాము పండ్లు అమ్ముకునే స్థలం ఎప్పటికీ నిలిచేలా అమ్మవారు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పండ్ల వ్యాపారులు పాల్గొన్నారు. పోషమ్మకు చేసుకుంటున్నాం, బోనాలు చేసుకుంటున్నాం. మళ్ళీ ఆషాఢం అని పోషమ్మ చేసుకుంటున్నాం. గ్రూపు తరపున, మాది మహిళా గ్రూపు తరపున. ఇదే ఫుడ్స్ మార్కెట్, అన్నపూర్ణ కాంప్లెక్స్ ఫుడ్స్ మార్కెట్ చేసుకుంటున్నాం. ఎన్ని ఉంటున్నాము, ఏదో ఇప్పుడు సంబరంగా చేసుకుంటామని చేసుకుంటున్నాం. 40 ఏళ్ళ సంది మేము ఇక్కడ అమ్ముకుంటున్నాం. చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి ఫ్రూట్స్ అమ్ముకొనే బతుకుతున్నాం. మాకు ఈ మార్కెట్ కావాలని మేము దేవుని నమ్ముకొని దేవుని సంబరంగా చేసుకుంటున్నాం. మా మార్కెట్ మాకు ఉండాలి, మేము బతకాలి. ఎప్పటికీ బతికినాం కదా, ఇప్పుడు కూడా బతకాలని చేసుకుంటున్నాం సార్. దేవుని చేసుకుంటున్నాం. పోషమ్మ బోనాలు. ఇందిరమ్మ ఇండ్లపై మాజీ ఎమ్మెల్యే రసమే బాలకిషన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రసమయ్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక రసమయ్య బాలకిషన్ పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రసమయ్య బాలకిషన్ దుకాణం బంద్ అయిందని, నియోజకవర్గ ప్రజలు ఆయనను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్న రాజమల్లయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు జరిపోతుల వాసు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిన్నటి రోజున గత 2 రోజుల నుంచి ఏదైతే మానకొండూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ గారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నిజంగా మాకు సిగ్గనిపిస్తూ ఉన్నది. అసలు మానకొండూరు నియోజకవర్గంలో ఆయన దుకాణం బంద్ అయిపోయిందని, ప్రజలను పట్టించుకుంటలేరని, ప్రజలను గుర్తిస్తలేరని అక్కస్సుతో మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఈ వేదిక ద్వారా రసమయ్య బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన ఆరోపణలు కానీ తీవ్రంగా జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు రసమయ్య బాలకిషన్? ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలే మాట్లాడనీకి. 10 సంవత్సరాల కాలంలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి ఒక్క ఇల్లు కూడా కట్టియకుండా ఉన్న దరిద్రమైన చరిత్ర మీది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by
జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.